నీ అంకమ్మ, ఎంత పెద్దిల్లు! ఇంత పెద్దింట్లో అమ్మాయిని లవ్ చేసి వదిలేసావా? నువ్వేమన్నా పిచ్చాడువా? నేనే ఇల్లు ఇప్పుడే చూస్తున్నాను రా. లవ్ చేయడానికి ముందు ఇంటి ముందు నుంచి నువ్వు సెల్ఫీ అడిగాం కదా. ఆమె తిరిగి మనల్ని అడుగుంటే ఏం చేస్తుంటావు? అవును, అదే నిజమే. అనవసరంగా మాట్లాడుకో. అను ఏంటి మరియా, ఇదిగో గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాము. ఓ ముందు అది కింద పెట్టు. అను ఫంక్షన్ కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. మన ఫంక్షనే కదా, వదిలేయండి అక్క. మీ బావగారు రమ్మంటున్నారు రా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. ఇదిగో ఇది ఓపెన్ చేయి. హలో, నమస్తే. పాపులర్ రేడియో జాకీస్. హాయ్, జెర్రీ అండ్ మాధవ్, మై ఫ్రెండ్స్. ఇది అప్పు, మా ఆఫీస్ స్టాఫ్. హలో. ఆఫీస్ లో ఏంటి? ప్యూన్ గా చేస్తుంటాడు. కానీ జీతం వీళ్ళకన్నా నాకే ఎక్కువ. ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఓపెన్ చేయొచ్చా? తెరవచ్చు. ఇచ్చిన వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేయొద్దు. క్లోజ్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అంతా వెంటనే ఓపెన్ చేయాలి. ఏం తీసుకొచ్చారా? ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే గిఫ్ట్ ఎగిరిపోతుంది. నేను బయట వెయిట్ చేస్తాను. మాట్లాడుతున్నావు, ఊరుకో. ఏమై ఉంటుంది? పరువు తీసాడు. ఇది జెర్రీ మాధవ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. గిఫ్ట్ చాలా బాగుంది కదా, నచ్చింది? బాగుంది. అమ్మా ఫంక్షన్ కి టైం అయింది కదా, నువ్వు వెళ్ళి నుంచో. మావయ్య, నా ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్ చూడండి. నువ్వు ఒక్కదానివమ్మా. ఇది చూడమ్మా, గుండు సూదైనా గిఫ్ట్ గిఫ్టేనమ్మా. అవును, అది నిజమే. వీళ్ళు హలో ఎఫ్ఎం లో ఆర్జే జెర్రీ, హలో మాధవ్. హలో అప్పు. హలో. ఈయన మా మావయ్య, పేరు థామస్, యుఎస్ లో మా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో గిఫ్ట్ల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాం. హలో ఎఫ్ఎం లో క్యాంపెయిన్ చేస్తున్నాం. ఒక చిన్న పిల్ల దాని హార్ట్ సర్జరీ కోసం అందరు కలిసి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగా, చాలా మంచి విషయం. మేము కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తాం. ఇక్కడ చూడు, వెంటనే చెక్ ఇచ్చే. తప్పకుండా. ఇక్కడ ఒక చెక్క. థామస్ గారు పప్పు వచ్చారు. ఓ మర్చిపోయాను, వస్తున్నా. అవును, ఎవరు ఆ అప్పు? అప్పు కాదు, పప్పు. నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. పప్పు. పేరు అదిరిపోయింది. ఇనీషియల్ ఉందా? నమస్కారం, రండి రండి. ఎలాగో వెళ్ళిన పని అయిపోయింది. నాకు అదే కాస్త టెన్షన్ కనిపించింది. ఏంటో తెలుసా? ఏంటిది? ఇదిగో ఇందులో నా నెక్లెస్ ని వేసుకుని నా ఉడ్బీ రేపు చర్చికి రావాలి. నేను కొట్టికి కాల్ చేసి మాట్లాడాను, ఎంతమంది పని వాళ్ళైనా పెట్టుకోమని. రేపు సాయంత్రం లోపల ఇది రెడీ అయిపోవాలన్నాను. కష్టమేడు కదా. మీరు రండి, అందరూ వెయిట్ పదండి, చేస్తారు. వెళ్దాం. ప్లీజ్ కమ్. హాయ్ అను, దీన్ని చూడు. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. సరే చెప్పు, ఇది ఎంత ఉంటుంది? నాకు తెలీదు. ఊరికే గెస్ట్ చేయి. లేదు, నాకు తెలీదు. వేరే ఎవరైనా చెప్పగలరా? నీకు తెలుసా? నగల ధర నాకు పెద్దగా తెలియదు, ఎప్పుడు చూడడమే. 10,000 ఉంటుంది అనుకుంటా. 2 లక్షలు. నో. 2.5. అదొక 3 లక్షలు ఉంటుంది. ఒకటి ఇచ్చానంటే ఇది 4,32,015 రూపాయలు. నేను బార్గెన్ చేశాను, కానీ ఆఖరికి 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అదే మన కదీర్ సార్ ఉన్నారు కదా, అదే కదీర్ సార్, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడిచ్చాను, అప్పుడే ఒప్పుకున్నారు. ఏ రోజు అమ్మినా దీనికి ఆ రోజు మార్కెట్ రేటే వస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన రిటర్న్స్ ని బట్టే ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. ఈ తెంగరోని సేల్ చేస్తే ఎంత దొరుకుద్ది? ఏం దొరకదు. ఏంటి? వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, జెర్రీ మాధవ్. అప్పు. అప్పు, జెర్రీ, మాధవ్. ఈయన నేను పప్పు జోసెఫ్. నైస్ టు మీట్ యు. చూస్తేనే తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. అదే అనుకున్నా. ఏం చేస్తున్నారు? మేము ఎఫ్ఎం లో ఆర్జే. సాలరీ ఎంత తీసుకుంటున్నారు? నెలకి 4 టీములుగా. అవును. యాక్చువల్ గా హలో ఎఫ్ఎం లో ఫండ్ రైజింగ్ కోసం ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. చిన్నపిల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. ఎఫ్ఎం లో దాని గురించి నేను విన్నాను. అది మీరేనా? అలాగే సార్ కూడా ఫండ్ ఇచ్చి సాయం చేస్తామని చెప్పారు. ఓ, మీరిద్దరూ కలిసి ఆ చిన్నారి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. అంతేకాక రేపు మా ఎఫ్ఎం లో మీ పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతాం. అవును, అందుకే మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా మేము తీసుకుంటాము. అవును, ఆ పాపకి ఎంత వయసు? 4 సంవత్సరాలు. అయ్యో, అయితే నా వల్ల కుదరదే. సరే, మీకెంత కావాల్సింది? 15 lakhs. అయ్యో, అయితే అన్ని పోయాయా? అరే, గ్యారంటీ లేదే. చెప్పానుగా, రిటర్న్స్ ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. ఇలా చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న కోట్ చాలా పెద్ద బ్రాండ్. దీని ధర ఎంతో తెలుసా? ఇది 12,000. ఈ బ్రాండ్ వాళ్ళకి మా ఫ్యామిలీకి ఒక బిజినెస్ డీల్ ఉంది. ఇదిగో
నిశ్చితార్థం చేసిన రింగు ఎంత ధర తెలుసా? ఓ. చెప్పండి. అది బయట నా ఫ్రెండ్స్ అందరూ మీ అల్లుడిని పరిచయం చేయండి అని చాలా సేపు లేదు, కాదు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ, ఎవర్రా వీడు? వీడు మళ్ళీ వచ్చేలో వెళ్ళిపోదానండి. చూసించాలి లేపదాంరా. హే, నేను ఇప్పుడు అన్ని మీరు పనులతో తాగుతున్నా వదిలేసి వచ్చేసాను స్కాచ్ అలాగే. ధర ఎంతో తెలుసా? వినవా? అయిపోతే స్కాచ్ ధర ఎంతో చెప్తున్నాడు. ఆ. ఈయన్ని ఏం చేయాలంటావు? ఎంత పవర్ గా ఉందని. ఆ లక్ష్మీదేవి కూడా ఇలాంటి పనికి మళ్ళీ వెదల దగ్గరే ఉంటుంది. వీడిని పట్టుకొని చావు కొట్టి ఆ నాలుక కోసి పడేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయి కూడా ఇటువంటి పనికి మళ్ళీ వెదవ మొగుడుగా రాకూడదురా. డబ్బులు లేనివాడైనా పర్వాలేదు కానీ నా చెల్లికి ఇలాంటి వెధవను మాత్రం ఇవ్వను. ఇవ్వకూడదు. ఇంకా సేపు ఉంటే వాడు డ్రైవర్ కూడా దొరకట్టి ఇంత అంత అని చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు వాడు. నాకు బాగా తెలుసు. తప్పుగా అనుకుంటారు కొద్దిగా వెన్నెవరా అలా అని చెప్పి నోరు మూసుకొని వెళ్ళిపోమంటావా ఏంటి? వాడికి కూడా అది వినపడాలి. నువ్వు కాస్త ఆలోచించు. రేయ్, వాడు అనిత గురించి ఏం చెప్పాడు విన్నావా? అదంతా ఇక్కడ వద్దు, మళ్ళీ ఆ మాట్లాడు. పొట్టి వెధవ. కాసేపు మనిషికి ఉండాల్సిన ఒక్క లక్షణం ఉందా వాడికి చెప్పు. సరిగ్గా చూడు. చూస్తున్నాను. బాగా చూడరా. రే బాబా కొద్దిగా ఊరుకోరా. ఎవరు నా గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు? కరెక్టే కదా? ఉమ్, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే. మామూలుగా మనల్ని ప్రేమించిన ఒక అమ్మాయి మనకంటే పనికి మాలిన వెదవని ఒకరిని పెళ్లి చేసుకుందనుకో, చాలా సంతోషంగా ఉంటుంది కదా? ఉంటుంది కదా? ఆ, అవును. ఆ, నీ స్థానంలో నేనుండుంటే ఇటువంటి పనికి మాలిన బుద్ధి లేని వాడికి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఉమ్. వీడి నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. నీకలా అనిపిస్తుందా? నాకు అలాగే. కరెక్ట్ గా చెప్పు. ఊటీలో ఉన్న థామస్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని నాకు ప్రపోజల్ వచ్చినప్పుడే అనుని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. థామస్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు తెలుసు కదా. ఊటీలో 150 ఏకర్ల టీ ఎస్టేట్, అదే విధంగా కొడైకెనాల్లో కాఫీ, మూనార్లో యాలకుల ఎస్టేట్. ఎంతైనా పెద్దవాళ్ళే కదా. కానీ నిజం చెప్పనా, ఆ వ్యక్తి ఫ్రాడ్. నాకు ఆయన మీద నమ్మకం లేదు, నాకు మీ మీద నమ్మకం. నువ్వు బాగా విను. నవ్ ఐమ్ వెరీ హ్యాపీ. అను ఒక్క నిమిషం. నీకు ఇప్పుడు ఏమైంది? నాకేమైంది? ఏంటి నువ్వు ఆ కోట్ వేసుకున్న కోతి క్యారెక్టర్ గురించి తెలిసే ఓకే చెప్పావా, లేదా నీ ఆస్తి మీద ఆశపడి ఎవరైనా కంపెల్ చేశారా? జెర్రీ ఏమంటున్నావు? నేనేం చెప్పడానికి వస్తున్నానో నీకు బాగా తెలుసు. అందుకే నేను ఇప్పుడు నీకు సీరియస్ గా చెప్తున్నాను. నిజంగా ఆ మనిషి నీకు సెట్టే అవ్వడు. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ జెర్రీ. ఇట్స్ నాట్ మై బిజినెస్, ఐ నో దాట్. కానీ అను, మనం ఇద్దరం అట్లీస్ట్ ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా. నాకు నీ క్యారెక్టర్ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు ఎవరని నాకు బాగా తెలుసు. ఆ అక్కడితోనే చెప్తున్నాను, ఇది మోసమైన జీవితం కాదు, దానికైనా చండలమైన జీవితం అని. అది మాత్రం కాదు, ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, నీ ఫ్యామిలీ కూడా కలిసి మోసపోయారని. ఇది నీ లైఫ్ అను. నిన్ను నచ్చి నిన్ను అర్థం చేసుకునే మనిషితో ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది. మరెందుకు నన్ను వదిలి వెళ్ళావు? ఒకటిగా చేరాలని. నేను నిన్ను ఇలాగే వదిలి వెళ్ళిపోలేను. ఆ కోతి దగ్గర నుంచి నిన్ను ఎలాగైనా కాపాడాలి. ఇదంతా నేను ఇంప్రెస్ చేయడానికి కోసం నేను అనట్లేదు, కానీ నువ్వు నాతో పాటు వస్తే చాలా సంతోషంగా ఉంటావు. టేస్ట్ బాగుంది కదా? బాగుంది, బాగుంది. ఆ, నూనెలో బాగా ఇంకో వేయించారేమో, స్పేస్ భలే ఉంది. అవును, వెళ్ళి కొంచెం వేయించుకొస్తే బాగుంటుందేమో. అక్కడ ఖాళీ అయిపోయింది, నువ్వు నా ప్లేట్లో తీసుకు తినకో. కొంచెమే తీసుకుంటాను. ఏంటి నువ్వు తినవా? రారా, తినచ్చు కదా. రండి, రా రా. ఒక ముఖ్యమైన విషయం రా. ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది కదా? బాగుంది. తన నాతో రావడానికి సిద్ధంగా ఉంది. ఎవరో రే అను రావడానికి ఒప్పుకుందిరా. ఊరుకోరా, కామెడీ చేయకు. తన నాతో రావడానికి ఒప్పుకుంది. ఏంటి నీతో రావడానికా? ఏంటి కామెడీ చేస్తున్నారా? తను నాతో రావడానికి ఒప్పుకుంది అంటున్నాను. మీరంతా నన్ను రెచ్చగొట్టే నేను తనతో మాట్లాడాను. ఇప్పుడు తను వస్తానని ఒప్పుకుంది. మేమేదో వేదవాక్యాలు మాట్లాడుకుంటుంటే వాడిని సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. ఏంటి వేదవాక్యం? మీ ఇద్దరికి అంతేరా మర్యాద? చక్కగా నాతో పాటు రండి, నేను తను తీసుకెళ్ళాలంతే. కొంచెం అలా ఆ చూడండి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి యూసీ లేదు. అది సరేలే. ఇంకో విషయం చెప్పనా, ఆ కంపెనీ వాళ్ళ మీద నాకు అసలు నమ్మకమే లేదు. వెళ్ళిపోదానా? ఏమా పెద్దవిడ గిఫ్ట్ ఇచ్చే ముందు చూసుకో, వెంటనే ఓపెన్ చేయొద్దని చెప్పు. అదిగో వచ్చింది. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? అవును, ఆ? ఆ, నా మనసుకి కరెక్ట్ అనిపించే పనే చేస్తున్నాను. ఓవర్గా మాట్లాడేసినట్టు. అటువైపు వెళదాం, త్వరగా రండి. మనం తనని తీసుకెళ్తున్నావా, తనే మనల్ని తీసుకెళ్తుందా?
ఓ పని చేద్దాం, నేను బండి తీసుకొచ్చేస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే జాగ్రత్తగా. ఎవరైనా వస్తున్నారా చూడు. లేదు ఎవరు రావడం లేదు.